హలో బిజీ బడీస్, ఇవాళ మన వీడియోలో మనం పానీపూరి చేయబోతున్నాం. అబ్బా, పానీపూరియా! అబ్బా, ఎన్నాళ్ళకి ఒక మంచి వీడియో తీసుకొచ్చావు. చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు దీనికి అందరూ ఫిదా అయిపోవాల్సిందే. ఇంకా నాలా హాస్టల్లో ఉండే వాళ్ళ గురించే చెప్పనక్కర్లే. ఒక్కరోజు పానీపూరి తినకపోయినా అయ్యో ఇవాళ అన్నని ఎవరు పోషిస్తారో అనిపిస్తుంది. ఇంకా అప్పుడప్పుడైతే ఆ పానీపూరి అన్న నేనే పోషిస్తున్నానేమో అన్నట్టు ఫీల్ అయిపోతాను. మీరు ఇంతేనా? ఈ కబుర్లన్నీ బాగానే చెప్పావు, కానీ పానీపూరి మంచినీళ్ళతో తింటున్నావా? నీకేమైనా మైండ్ పోయిందా? పైగా తిని సూపర్ అని చెప్తావా? అసలు పానీపూరి పరువు తీసావు నువ్వు. మీరు కాస్త ఆ ఆవేశం తగ్గించుకొని నా మాటలు వింటారా? అది మంచినీళ్ళలో కొబ్బరి నీళ్ళ కాదు, అదే బంగారుపేట్ స్పెషల్ వైట్ వాటర్ పానీపూరి. మనం రెగ్యులర్గా తినే పానీపూరితో పోల్చుకుంటే దీని టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయితే ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి. అయినా బయటకు వెళ్తే 10 రూపాయలకి పానీపూరి వస్తుంది. ఏదో ఒకటి సైలెంట్గా తినేసి రావచ్చుగా. ఈ తతంగం అంతా ఎందుకు అంటారా? అదో విషాద గాథలేండి. మా చెల్లిని పానీపూరి తిందాం రా అంటే నాకు హైజీనే కావాలి అంది. హైజీన్గా ఉంటేనే తింటాను అంది. ఈ జరిగిన పోరాటంలో హైజీనే గెలిచింది. నేను ఓడిపోయాను అనమాట. ఇంక నాకు ఎలాగో ఆశపడ్డాగా ఇంకా ఇప్పుడు పానీపూరి చేయాల్సిందే అంది. అందుకే ఇంకా ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పుతుందా, అందుకే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేశాను. ఇంకా షార్ట్ అండ్ స్వీట్గా ప్రాసెస్ ఏంటో చెప్పేస్తాను, మీరు చూసేయండి. ఫస్ట్ ఒక 250 గ్రామ్స్ బొంబాయి రవ్వని తీసుకోండి. అందులోకి 1/2 కప్పు మైదాని యాడ్ చేయండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా కొంచెం సాల్ట్ వేసి కొంచెంగా వాటర్ పోసుకుంటే మెత్తగా కలపండి. పిండి మొత్తాన్ని మంచిగా కలిపిన తర్వాత దానిపైన ఒక తడి క్లాత్ వేసి ఒక 30 మినిట్స్ పక్కన పెట్టండి. నెక్స్ట్ వైట్ వాటర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్గా ఒక 2 ముక్కలు అల్లం తీసుకొని దానిలోకి 8 వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక లవంగం, కాస్తంత ఉప్పు వేసి కచ్చాపచ్చాగా దంచుకోండి. నెక్స్ట్ ఏదైనా ఒక గిన్నె తీసుకొని అందులోకి 4 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయండి. అందులోకి వాటర్ యాడ్ చేసిన తర్వాత మనం దంచుకున్న పేస్ట్ ఉంది కదా, అది అందులోకి యాడ్ చేసుకొని ఒక స్పూన్ షుగర్, మీకు దొరికితే 2 నిమ్మకాయలు వేసుకోండి, లేకపోతే దానికి ఆల్టర్నేట్గా ఒక స్పూన్ నిమ్ముప్పు వేసుకోండి. వాటర్ మొత్తాన్ని ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఇంకా పక్కన పెట్టేసేయండి. 1 అవర్ వరకు దాన్ని కదపకండి. నెక్స్ట్ పూరీ కోసం చేసిన పిండిని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసి దాన్ని సన్నగా చపాతీలాగా చేసి ఏదైనా కుకీ కట్టర్తో కానీ గ్లాస్తో కానీ మంచిగా రౌండ్ షేప్లో కట్ చేసుకోండి. కట్ చేసిన పూరీల మీద తడి క్లాత్తో కప్పు ఉంచండి. వాటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక్కొక్కటిగా వేసి వేయించుకోండి. మీరు వేయించుకున్న పూరీల్ని కాసేపు ఆరనివ్వండి. స్టార్టింగ్ కొంచెం మెత్తగా అనిపించిన కాసేపటి తర్వాత క్రంచీగా అవుతాయి. ఇన్ కేస్ మీరు కనుక పిండిని మందంగా అవుతారంటే మాత్రం మెత్తగానే ఉంటాయి. 1 అవర్ తర్వాత మనం రెడీ చేసి పక్కన పెట్టుకున్న వాటర్ మొత్తాన్ని ఒకసారి వడకట్టుకొని పక్కన పెట్టుకోండి. మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా మన వైట్ వాటర్ ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం హెల్తీగా బఠానీ చాట ప్రిపేర్ చేసుకుందాం. ఫస్ట్ బఠానీలు కనీసం ఒక 2 గంటలను నానబెట్టి ఉంచండి. బఠానీలని బంగాళదుంపల్ని కడిపి ఉడికించుకోండి. ఉడికిన తర్వాత వాటిని పక్కన పెట్టుకుని ఒక కళాయి పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి యాడ్ చేసి కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులోకి క్యారెట్, బీట్రూట్ తురిమి వేసుకోండి. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. అన్నీ మంచిగా కుక్ అయినాక అందులోకి టొమాటో ప్యూరీని యాడ్ చేసుకోండి. టొమాటో ప్యూరీ పచ్చివాసన పోయేదాకా వేయించుకోండి. ఆ తర్వాత ఉప్పు, కారం, చాట్ మసాలా, గరం మసాలా, జీరా పౌడర్ని యాడ్ చేసుకోండి. కాసేపు వాటిని కుక్ అవ్వనండి. అన్నీ మంచిగా కుక్ అయిన తర్వాత అందులోకి బఠానీలు ఉడికించినవి, ఆ ఉడికించిన వాటర్ అండ్ కొన్ని బఠానీలు, బంగాళదుంప కలిపి పేస్ట్ చేసుకున్నాను. మీకు వద్దు అనుకుంటే యాస్టీజ్ అంతే వేసుకోవచ్చు. అంతా ఒకసారి మంచిగా కలిపి కాసేపు ఉడికించండి. అంతా ఉడికిన తర్వాత మీ టేస్ట్కి తగ్గట్టుగా అన్నీ సరిపోయిన చూసుకొని ఇంకేమైనా కావాలనుకుంటే యాడ్ చేయండి. అంతే అండి, అయిపోయింది మన బఠానీ రెసిపీ. ఇంకా అన్నీ కలిపి ఒక పట్టు పట్టేయండి. అంతా అయిపోయిన తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం చెప్పడం మర్చిపోకండి, ఓకేనా?